ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. దుబాయ్లో నిర్మాత కేదార్ అనుమానాస్పద మృతి. నిర్మాణ స్థిరాస్తి రంగాల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రముఖులు తమ డబ్బు సంగతి ఏంటని హీరోలు, నిర్మాతలు, దర్శకులు టెన్షన్. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా కేదార్. హైదరాబాద్ నుండి దుబాయ్కి వ్యాపారాలు షిఫ్ట్. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారాలు చేస్తున్న కేదార్ ఏళ్ల తరబడి కష్టపడ్డారు. రూపాయి పోగేసుకున్నారు. నమ్మకస్తుడి దగ్గర పెట్టుబడి పెట్టారు. 1-2 కోట్లు కాదు, 100 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. కొంతకాలంగా బాగానే సాగింది. ఇంతలోనే పిడుగు లాంటి వార్త. ఎవరిని నమ్మి పెట్టుబడి పెట్టారో అతడే లేకపోతే, పెట్టుబడులు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారో కూడా తెలియకపోతే, ఆ టాలీవుడ్ ప్రముఖుల సంగతి ఏంటి? నిర్మాత కేదార్ మరణంతో టాలీవుడ్కు చెందిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు లబోదిబోమంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోపలే అంతులేని ఆవేదనలో మునిగిపోయారు. ప్రముఖ హీరోలు, నిర్మాతలు, దర్శకులకు కాలరాత్రి. హీరోలు, దర్శకులు, నిర్మాతలకు బినామీగా కేదార్. దుబాయ్లో 100 కోట్ల వ్యాపారాలు చేస్తున్న కేదార్. ఒక మరణం 100 మందిని టెన్షన్లో పడేసింది. ఒక్క మరణం 100 కోట్ల రూపాయల అడ్రస్ గల్లంతు చేసింది. ఒకే మరణం దశాబ్దాల పాటు సంపాదించుకున్న సొమ్మును బూడిదలో పోసిన పన్నీరులా చేసింది. ఒక్క మరణం టాలీవుడ్కు చెందిన ప్రముఖ హీరోలు, నిర్మాతలు, దర్శకులకు కాలరాత్రిని మిగిల్చేలా చేసింది. దుబాయ్లో నిర్మాత కేదార్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. టాలీవుడ్కు చెందిన పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలకు కేదార్ బినామీగా వ్యవహరిస్తున్నారు. వారికి చెందిన 100 కోట్ల రూపాయలతో దుబాయ్లో వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు కేదార్ మరణించడంతో తమ డబ్బు సంగతి ఏంటని సన్నిహితుల వద్ద ఆరా తీస్తున్నారు. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసులో నిందితుడు. వ్యాపారాలను దుబాయ్ మార్చేసిన నిర్మాత కేదార్. దుబాయ్లో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారాలు 1-2 కాదు, 9 కంపెనీల్లో డైరెక్టర్, చైర్మన్. హైదరాబాద్ రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసులో కేదార్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ కేసులో ఆయన నిందితుడిగాను ఉన్నారు. దీంతో ఆయన వ్యాపార కార్యకలాపాలను దుబాయ్కు షిఫ్ట్ చేస్తున్నారు. అక్కడే ఖరీదైన జుమేరా లేక్ టవర్స్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో నివాసం ఉంటున్నారు. దుబాయ్లో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారాలు చేస్తున్నారు. అంతేకాకుండా పలు లేక్ వ్యూ ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలుస్తోంది. 100 కోట్ల విలువ చేసే ల్యాండ్ డెవలపింగ్ కంపెనీలో కేదార్ మెజారిటీ వాటాదారుడిగా ఉన్నాడు. 1-2 కాదు, 9 కంపెనీలలో డైరెక్టర్, చైర్మన్ వంటి హోదాల్లో ఉన్నాడు. ఈ సంస్థలన్నీ కన్స్ట్రక్షన్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించినవే. కేదార్ను నమ్మి పెట్టుబడులు పెట్టిన ప్రముఖులు ఆ డబ్బును ఏ వ్యాపారాల్లో పెట్టారు? డబ్బు కోసం ఇప్పుడేం చేయాలి? ఎలా రాబట్టుకోవాలి? సన్నిహితులను సలహాలు అడుగుతున్న కొందరు. కేదార్ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో టాలీవుడ్కు చెందిన ప్రముఖులు టెన్షన్లో పడిపోయారు. కేదార్ను నమ్మి భారీగా పెట్టుబడులు పెడితే ఇలా జరిగిందేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడిని నమ్మి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు ఆ డబ్బు ఎవరిని అడగాలని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. టాలీవుడ్కు చెందిన ప్రముఖులు 1-2 మాత్రమే పెట్టుబడులు పెట్టలేదు. ప్రముఖ హీరోలతో పాటు నిర్మాతలు, దర్శకులు కూడా కేదార్పై నమ్మకంతో గుడ్డిగా ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ డబ్బును ఏ వ్యాపారాల్లో పెట్టారు? ఎలా రాబట్టుకోవాలి? డబ్బు కోసం ఇప్పుడు ఏం చేయాలి అన్న ఆలోచనలో పడిపోయారు. మరికొందరు ఇప్పుడు ఏం చేయాలని సన్నిహితులను సలహాలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. కక్కలేక మింగలేని పరిస్థితిలో టాలీవుడ్ ప్రముఖులు. వ్యాపారాల్లో భాగంగా తరచూ దుబాయ్కి రాకపోకలు. కేదార్ మరణించక ముందు నుండి దుబాయ్లోనే సినీ, రాజకీయ ప్రముఖులు. కేదార్పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టిన వారంతా తరచూ దుబాయ్కి వెళ్ళి వచ్చేవారని తెలుస్తోంది. ఇప్పుడు కేదార్ మరణంతో తమ డబ్బు ఏ ప్రాజెక్టులో పెట్టాడు, ఎక్కడెక్కడ ఎంతెంత పెట్టాడు అని ఆరా తీస్తున్నారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులకు బినామీగా ఉండడంతో కొందరు తమ పెట్టుబడి గురించి ఇతరులతో పంచుకోలేక, కక్కలేక మింగలేకపోతున్నట్లు సమాచారం. కేదార్ మరణించక ముందు నుండి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే దుబాయ్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఒక్కరే కొన్ని రోజులుగా దుబాయ్లోనే ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.